ఈ మధ్య తెరపైన ఎక్కువగా వినిపిస్తున్న అంశం డీలిమిటేషన్. అసలు ఈ డీలిమిటేషన్ వల్ల ఎవరికి ఉపయోగం అంటారు, ఎవరికి లాస్ అంటారు? ముఖ్యంగా డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు డీలిమిటేషన్ కావటం వల్ల వీళ్ళందరూ డెవలప్మెంట్తో పాటు ఇప్పుడు ఆంధ్ర కానీ, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తర్వాత గోవా, ఇవన్నీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు దే ఇంప్లిమెంటెడ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ కానీ, తర్వాత అప్పుడు కేంద్ర ప్రభుత్వం పెట్టిన గైడ్లైన్స్ ప్రకారంగా ఇట్లా ఉండాలనే కొంచెం ప్రో డెవలప్మెంట్ స్టేట్స్ అన్నట్టు ఇవన్నీ. ఓకే. అయితే వేరేస్ నార్త్లో అంత ఇంప్లిమెంట్ కాలే. మన దగ్గర అయినంత కార్యక్రమాలు ఫ్యామిలీ ప్లానింగ్ ఇద్దరే ఉండాలి, కొంచెం డెవలప్మెంట్ స్టేట్లో ఉండి అప్పుడు ఆల్రెడీ ఆదర్శంగా ఎన్నుకున్నారు మన ఆంధ్రప్రదేశ్ను, తమిళనాడు, కర్ణాటక. దేశంలో నెంబర్ 1 వీళ్ళు మంచిగా పొదుపులో బాగున్నారు, తర్వాత కుటుంబ నియంత్రణలో బాగున్నారు అని చెప్పి ఇప్పుడు అవార్డ్స్లో వచ్చినాయి. దానివల్ల ఏంటంటే డీలిమిటేషన్ ప్రాతిపదిక మన పార్లమెంట్లో పెట్టిందని జనాభా అనుసరించి మనము ఆర్థికంగా కానీ లేకుంటే కుటుంబ సంక్షేమం బాగుండాలి అన్న ఆలోచనతో అప్పుడు ఇంప్లిమెంట్ చేసాము. అప్పుడు జనరల్గా ఇవన్నీ డెవలప్మెంట్ చేసుకున్నాం. నార్త్ సైడ్లో ఆ పదవి జరగలేదు కనుక నార్త్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఒక యూపీ పాపులేషన్ తీసుకుంటే ఇప్పుడున్న 70 సీట్లకు అదనంగా మళ్ళీ ఒక 60 సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. బీహార్లో 30-40 సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఉత్తర రాష్ట్రాల లోపల జనాభా అనుసరించి డీలిమిటెడ్ జనాభా అనుసరించి పాపులేషన్ పెరుగుతుంది కనుక పాపులేషన్ ప్రకారంగా సీట్లు పెరుగుతాయి. తర్వాత ఇప్పుడున్న ప్రకారంగా ప్రతి పార్లమెంట్లో 2 అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. పార్లమెంట్లో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. ఇంకా నామ్స్ ఫైనల్ కాలే కానీ ఉన్న గైడ్లైన్స్ ప్రకారంగా. ఓకే. అయితే దాంతో ఏంటి, దేశంలో మెజారిటీ తెచ్చుకునే పార్టీ దక్షిణాదిపై ఆధారపడే అవసరం లేదు. ఉత్తర రాష్ట్రాలతోటి మెజారిటీ వస్తుంది. ఇప్పుడు అప్పుడు 850 860 పార్లమెంటు కూడా కొత్త పార్లమెంట్ తీసుకుంటే 1100 కెపాసిటీలు కట్టారు కొత్త పార్లమెంటు. అంటే 850 890 దాకా ఎంపీలు అవుతారు అన్న ఆలోచన ముందే ఉన్నది కనుక సీటింగ్ అంతే కట్టారు. అయితే మన రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర కానీ ఎక్కువ పెరుగుదల ఉండయి. తగ్గకపోవచ్చు, బహుశా పార్లమెంట్ సీట్లు ఎగ్జిస్టింగ్ తగ్గకపోవచ్చు, కానీ ఉంటే మల్కాజ్గిరి దేశంలోనే పెద్ద పార్లమెంటు 2 లేదా మొత్తం 3-4 ఎక్కువ కావచ్చు మన తెలంగాణలో. అక్కడ కూడా 2-3 కన్నా ఎక్కువ కావచ్చు. అట్లనే కేరళ, గోవా, కర్ణాటక, తమిళనాడులో ఓన్లీ బిలో 5 కనే ఎక్కువ అయ్యే అవకాశాలు లేవు ఉన్న పాపులేషన్ మించి. కానీ వేరే ఉత్తర రాష్ట్రాల లోపల మ్యాక్సిమం అన్నీ కలిపేసి అక్కడ ఒక 200-250 సీట్లు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే. దీనివల్ల ఏంటంటే ఈరోజు జమిలీ అన్న పదం కూడా ముందుకు వస్తుంది. జమిలీ వస్తే ఆటోమేటిక్గా ఒక్కసారి కొన్ని రాష్ట్రాలు 4 years అవుతుంది, కొన్ని రాష్ట్రాలు 3 years అవుతాయి, కొన్ని రాష్ట్రాలు 5 years అయిపోతాయి. దాన్ని కుదించేసి జమిలీ అంటే అన్ని రాష్ట్రాలు పెట్టాలి కనుక మరి భారతీయ జనతా పార్టీకి 16 రాష్ట్రాల్లో మెజారిటీ ఉన్నది. ఈవెన్ లోక్సభ, రాజ్యసభలో కూడా మెజారిటీ వస్తున్నది కనుక వాళ్ళు తలుచుకుంటే జమిలీ కూడా పెట్టవచ్చు. అంటే డీలిమిటేషన్ తర్వాత జమిలీ పెట్టవచ్చు. జమిలీ వస్తే ఆటోమేటిక్ ఏంటంటే దేశంలోని ప్రభావం, దేశ ప్రధాన పార్టీ ప్రభావం రాష్ట్రాల మీద ఉంటుంది కనుక దానివల్ల ప్రాంతీయ పార్టీలు మనుగడ కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మామూలుగా ఏంటంటే మనం వేరే జాతీయ పార్టీగా ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీకి అయితే పర్వాలేదు, బట్ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతిన్నట్టేనా? అంటే జాతీయ పార్టీ జాతీయ పార్టీ కాంగ్రెస్ జాతీయ పార్టీ కదా. అవును, కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీలకు ఇబ్బంది ఏం లేదు. జాతీయ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది మన దగ్గర, ఇక్కడ కర్ణాటకలో ఉన్నది. కానీ ప్రాంతీయ పార్టీలకు కూడా దెబ్బనే. ఓకే. జాతీయ పార్టీల ప్రభావం ఆటోమేటిక్ గా పడుతుంది దీని మీద, మన రాష్ట్రం మీద పడుతుంది, ప్రాంతీయ పార్టీల మీద పడుతుంది. కనుక డీలిమిటేషన్ ముఖ్యమైనప్పటికీ కూడా జమిలీ వల్ల సమాన పాపులేషన్ లేదు కనుక సీట్లు తగ్గకపోవచ్చు కానీ పెరిగాయి మన దగ్గర. పెరగకపోవటం వల్ల మన దక్షిణ రాష్ట్రాల యొక్క ఇంపార్టెన్స్ పార్లమెంట్లో ఇప్పటికే నీతి ఆయోగ్ పెట్టి ఏం చేసింది దేశంలో. అప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ గాడిగిల్ ఫార్ములా పెట్టింది. గాడిగిల్ ఫార్ములా పెట్టేసి వచ్చిన 15 ఫైనాన్స్ కానీ 16 ఫైనాన్స్ కానీ ఈ ఫైనాన్స్ పాపులేషన్ నుంచి డబ్బులు ఇవ్వాలి.
నీతి ఆయోగ్ పెట్టడం వల్ల ఏంటంటే నీతి ఆయోగ్ని పెట్టినప్పుడు ప్రధానమంత్రి గారు ఏమన్నారు, మోడీ గారు నేను క్యాప్టెన్గా ఉంటాను, మిగతా రాష్ట్రాలందరూ మెంబర్లు ఉంటారు ముఖ్యమంత్రి అన్నాడు. కానీ అది ఎక్కడ నీతి ఆయోగ్ ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కావటం లేదు. అంటే మన రాష్ట్రాలు సిఫారసు చేసిన కార్యక్రమాలు గత ప్రభుత్వాలు ఇప్పుడు ఇది మిషన్ భగీరథ, మిషన్ కాకతే రికమెండ్ చేసినాయి. మిషన్ భగీరథ డబ్బులు ఇవ్వలేదు దానికి. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం మరి సన్నవట్లకు డబ్బులు 500 బోనస్ ఇస్తున్నారు. అది నీతి ఆయోగ్ ఇంక్లూడ్ కాలేదు. ప్రతి రాష్ట్రానికి ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు ఇవ్వాలి, జాతీయ ప్రాజెక్టు. మన రాష్ట్రాలు ఇంప్లిమెంట్ కాలేదు. ఈరోజు మరి సీతారాం సాగర్ ప్రాజెక్టుకి ఇవ్వలేదు, కాళేశ్వరంకి ఇవ్వలేదు, పాలమూరు రంగారెడ్డికి ఇవ్వలేదు. ఒక్కొక్క జాతీయ ప్రాజెక్టు ఒక రాష్ట్రాలు ఇవ్వాలి. నీతి ఆయోగ్ ప్రకారంగా నీతి ఆయోగ్లో కూడా అందరు కన్సల్ట్ చేసి డబ్బులు ఇవ్వాలి. అట్లా కాకుండా ఏమవుతుందంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఎలక్షన్లో రాష్ట్రానికి డబ్బులు ఎక్కువ ఇస్తుంది. మన వెస్ట్ బెంగాల్కు, పంజాబ్కు, బీహార్కు, అంటే ఎక్కడ ఎవరి కాన్సెంట్ లేదు అది. ఓకే. అంటే కొన్ని వ్యవస్థలు ఎట్లయినాయంటే బీజేపీకి మెజార్టీ ఉండటం వల్ల వ్యవస్థలు కొంచెం నిర్వీర్యం అవుతున్నాయి. తర్వాత మీకు ఈడీ అటాక్స్ ఎప్పుడు కూడా ఎలక్షన్లలో ఎప్పుడు ఉండకపోయి ఇంతకుముందు. ఇప్పుడు అంటే వాళ్ళు ఏమంటారు అంటే దొరుకుతున్నాయి కదా డబ్బులు, దొరుకుతుండవచ్చు. ఇప్పుడు ఐడి చేసి దొరకని ఎలక్షన్లో అంటే ప్రభావం చూపించే వ్యక్తుల మీద ఇటువంటి దాడులు జరగటం వల్ల ఏమవుతాయంటే మొరాలిటీ దెబ్బతింటుంది, క్యాడర్ల మొరాలిటీ దెబ్బతింటుంది, ఆ పార్టీ దెబ్బతింటుంది. కనుక ఇటువంటి వ్యవస్థ మొత్తం ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ వల్ల కొన్ని నియోజకవర్గాలు పెరుగుతాయి. అప్పుడు మీరు ఏ నియోజకవర్గం నుంచి, సేమ్ నియోజకవర్గమా లేదంటే ఏ నియోజకవర్గాన్ని ఎంచుకుందాం అనుకుంటున్నారు? మీ కార్యాచరణ, భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోంది? అంటే మాకు నేచర్